హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొరమేనండి. కొర్రషోడు, కొరమేను. 2 రకాలుగా పిలుస్తారు. మా ఊర్లో ఎక్కువగా కొర్రషోడనే పిలుస్తారు. అందుకని నాకదే అలవాటు. ఉదయాన్నే మాకు మొన్నిచ్చినామె వచ్చింది. 4 కొరమేనులిచ్చింది. ఆ రేటు గూడా మీకు చెప్తాను. ఇప్పుడు మొన్నైతే పులుసు చూపిచ్చానండి. పులుసయితే ఇప్పుడు చూపిచ్చను. ఫ్రై వరకే చూపిస్తాను. కొరమేను ఫ్రై ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటదో, అసల గుమగుమలాడే వాసనతో టేస్టీగా ఆ చేపల ఫ్రై, ఆ కొరమేను ఫ్రై చేసుకొని తింటే మామూలుగా ఉండదు. ఆ చేసే స్టైల్ ఏందో, అది చేసే విధానం అంతా మీకు చెప్తాను, చూపిస్తాను. చూసి మీరు చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకొని తిని చూద్దురు గానీ, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో? ఇదిగోండి, ముక్కలు చూసారా? కొబ్బరి ముక్కల్లాగా ఉండయి. ఎంత తెల్లగా ఎట్లా ఉందో, పొట్లోది గూడా శుభ్రంగా. ఇది ఇంతవరకు ఈమైతే శుభ్రంగా కడిగింది గానీ, ఇప్పుడు టైం లేదు. నేను రొయ్యలు ఒలవాలని ఎళ్ళింది. పొట్లోదంతా నేనే తీసి పెరుగు, నిమ్మకాయ, ఉప్పు ఏసి బాగా కడిగానండి. చూసారా ముక్కలెలా ఉన్నాయో? తళ తళ మెరిసిపోతున్నాయి బంగారంలాగా. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేయబోతున్నాను. మొత్తం ఎన్ని ముక్కలొచ్చినియండి? ఇదిగోండి. ఒక 12 ముక్కలు, 12 ముక్కల దాకా ఫ్రై చేస్తున్నాను. మిగతాయి నేను పులుసు పెట్టాను. పులుసు వీడియో పెట్టలేదండి. ఇప్పుడు ఫ్రై వరకే మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకున్న చేపలు, ఉప్పు, పసుపు ఏసి నానబెట్టుకుందాం కాసేపు. మనం మసాలా రెడీ చేసేంత వరకే, గంటలు గంటలు నానాల్సిన పని లేదు. ముందు మనం పసుపు, ఉప్పేసుకొని కలిపేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పేసానండి. ఒక స్పూన్‌కి పసుపేసాను. ఉప్పు, పసుపుతో బాగా కలిపేసుకోవాలి. మసాలాలు గూడా కలిపి అయితే కొంతమంది ఫ్రై చేస్తారు గానండి, మసాలా మాడిపోయిద్ది ముక్క. ఫ్రై అవ్వదు. నేను ఎప్పుడు ఫ్రై చేసినా గూడా ఇట్లాగే ఉప్పు, పసుపుతో కలిపి నానబెట్టి ఫ్రై చేస్తాను. చివర్లో మసాలా ఏస్తానండి. అప్పుడే మనకి మసాలా గూడా మాడదు. ముక్క గూడా బాగుంటదనమాట. ఇదిగోండి, ఈ విధంగా బాగా నానబెట్టుకున్నాం గదా! ఉప్పు, పసుపేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఒక 12 ముక్కలు, కొరమేను ముక్కలు 12 ముక్కలు ఫ్రై అండి. ఇదిగోండి. అది నానేలోపు మసాలా అయితే ఏసుకుందామండి మనం. చిన్నుల్లిపాయలండి. ఒక చిన్నుల్లిపాయకి ఇట్లాగా రెమ్మలు ఒలిసి తొక్కు తీసి పెట్టాను. అల్లం ముక్కలు, ఒక 2 స్పూన్లకి ధనియాలు, 2 చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఒక స్పూన్‌కి గసాలండి. ఇవన్నీ గూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీలో అయితే పట్టేసుకుందాము. ఇవన్నీ ఏసేసుకుందాం ఇందులో. నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూసారా? ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం గదా! ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ముట్టిచ్చి గిన్నె పెట్టానండి. ఇట్లాగా వెడల్పాటి గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె గాని, బాండీ గాని అట్ల పెనం మీద గూడా ఏయించుకోవచ్చు. ఈ గిన్ని ఈ గిన్ని నా పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలో, ఈ చేపల గిన్నె తీసుకొని అన్ని సంవత్సరాలండి. నా పెళ్ళిలో ఏసిన గిన్నె అది. మా పెళ్ళిలో ఏసిన గిన్నండి. 32 సంవత్సరాలయింది ఆ చేపల గిన్ని. నేను మా ఇద్దరి వరకే ఆ చేపలు ఇందులోనే వండేసేదాన్ని నేను. ఇప్పుడు మా జనాభా, పిల్లలు, కోడళ్ళు, మనవరాళ్ళు జనాభా పెరిగారు గదండీ! అందుకోసం నేను ఆ పెద్ద చేపల గిన్నె తీసుకున్నాను. ఇది మారుద్దామన్నా గూడా నేను అప్పుడప్పుడు చూపిస్తానండి. నల్లగా బాండీ ఉంటది. అది కట్టెల పొయ్యి మీద గూడా వండిన బాండీ అది. ఆ బాండీ, ఈ గిన్నె మారవాలంటే ఎప్పుడో పెళ్ళిలో ఉన్న బాండీ ఇది గదా అని మారవటానికి ప్రాణం ఒప్పట్లేదు. అట్లాగే పెట్టి వాడుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే చేపలు కాస్త విళ్ళంబరంగా ఉందిలే, ఫ్రై అవుతాయి బాగా ముక్కలని ఈ గిన్నె వాడుతున్నాను.
నూనె అయితే వేసానండి నేను. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె. నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఒక్కోటిగా అందులో వేసేసుకుందాం. నూనె అయితే వేడెక్కిందండి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. హై మీద అసలు పెట్టకూడదు. చేప నిదానంగా ఫ్రై అయితేనే బాగుంటుంది. 12 ముక్కలు ఫ్రై అండి ఇది. ముక్కలన్నీ ఒకేసారి వేసాను. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుందాం నిదానంగా. ఈరోజు నేను ఉదయాన్నే ఈ చేపలు తీసుకున్నానండి. తీసుకొని చేసింది కడిగి శుభ్రంగా తీసుకొచ్చాను. మధ్యాహ్నం మాకు ఫంక్షన్ ఒకటుంది. మా స్థలం ఉంది గదండీ! మా స్థలం చూసారు గదా! మా ఇళ్ళ కాడ పక్కాళ్ళు పిల్లోడికి ఎంటికలు తీపిస్తున్నారు. ఎక్కడ సముద్రం కాడ. పిలిచారు. పిల్లలకు గ్యాస్ ఆఫీస్‌లో బాగా బిజీగా ఉంటుంది. వాళ్ళు ఎళ్తానికి వల్ల కాలేదు. ఇంకా మా ఆయన, నేను ఇద్దరం ఎళ్ళాము. ఎళ్లి అక్కడ భోంచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎళ్ళాను నేను ఈ ముక్కలు. పులుసు పొద్దున్నే వండేసి ఎళ్ళాలండి. ఇంకా వచ్చి రాంగలోనే ఇంకా ఈ చీరైతే నేను ఇట్లా కట్టుకోవటం నాకు ఇష్టమని మీకు చెప్పాను కదండీ! నాకు కట్టినయే కట్టినా కూడా మెత్తటి చీరలే ప్రాణానికి హాయిగా ఉంటది. కట్టినయే కడతా ఉంటాను. మెత్తగుండాలి. ఎక్కువ హెవీ ఇష్టం ఉండదు. ఫంక్షన్‌కెళ్తున్నానులే అని కట్టుకున్నాను ఈ చీర. ఇంకా మళ్ళీ ఇంకా ఎమ్మటే వచ్చి ఫ్రై వీడియో అయితే తీస్తున్నాను. మళ్ళీ పొద్దుగుతే క్లారిటీ ఉండదని. పులుసు పెట్టాను. పులుసు గూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి మన బాహుబలి గిన్ని. ఇలాగ. పులుసు వీడియో మొన్న పెట్టాను గదా అని పెట్టలేదండి. ఇప్పుడు సగం ముక్కల వరకి నేను పులుసు పెట్టాను. ఇదిగోండి. మా మా పిల్లోడు, మా కోడళ్ళిద్దరూ వాళ్ళు ముగ్గురైతే మధ్యాహ్నం ఈ పులుసేసుకొని తిన్నారు. నేను అన్నము, పులుసు వండేసి ఎళ్ళాను ఫంక్షన్‌కి. ఇంకా సాయంత్రానికని ఈ కొరమేను ఫ్రై వీడియో తీద్దామని ముక్కలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎళ్ళాను. ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. బావుందండి చీర. ఈ చీర నేను హైదరాబాద్‌లో తీసుకొచ్చుకున్నానండి. ఇదీను ఇంకొకటి. తేలిగ్గా ఉంటది. బరువేముండదు. రాఖీ కట్టాను గదా! హైదరాబాద్ ఎళ్లి. అప్పుడు మా అన్నయ్య డబ్బులిస్తే, ఆ డబ్బులతో నేను 2 చీరలు కొనుక్కున్నాను. బావుందా చీర? బావుందో లేదో కామెంట్ చేయండి. మా ఊళ్ళో తిరణాలు జరుగుతున్నాయండి. నిన్నటాల నుంచే స్టార్ట్ అయినియి. గంగమ్మ తల్లి తిరణాల కారంచేడులో. చేస్తున్నారు. ఏడైతే నిన్నైతే మామూలుగా చేయలేదు. మామూలుగా చేయలేదండి. తిరణాలన్నీ వీడియో పెడతాము చూడండి. బాగుందసల. నిన్న మాత్రం భలే చేశారు. మేము డాబాలెక్కి చూసాము. మా బజార్‌లోకొస్తే చూసాము. వీడియో గూడా తీశారు మా ఆయన. పెడతారు చూడండి వీడియో. గంగమ్మ తల్లి తిరణాళ్ళు ఈ 2, 3 రోజులు వీడియోలు పెడతామండి చూడండి. మా ఊళ్ళో తిరణాలెలా చేస్తారో. ముక్క అప్పుడే మనం కదిలిచ్చకూడదు. ఒకవైపు బాగా ఫ్రై అయ్యాకే మనకి ముక్క ఊడొచ్చిద్ది. మనం పచ్చి పచ్చి మీదే మార్చి తీసామనుకోండి, అది చెదిరిపోయే అవకాశం గూడా ఉంటది. అందుకని బాగా ఫ్రై అయ్యాకే మనం రెండో వైపుకి తిప్పుకుందాం. రెండో వైపుకైతే తిప్పేసుకుందామండి మనం ముక్కలు. ఇదిగోండి బాగా వేగితే ఒక దరి మనకి ముక్క ఊడొచ్చిద్దనమాట. మాకు మా పిల్లలకి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి బట్టలైతే పెడతారండి. ఇప్పుడు ఉన్న హడావుడిలో పెడతాం కాస్త లేట్ అయింది. గ్యాస్ ఆఫీస్‌లో బట్టలు పెడతారు ప్రతి సంవత్సరం సారోళ్ళు.
ఇదిగోండి మా పిల్లలకైతే మా పెద్దబ్బాయికి కావాలా ఇది. నేను వచ్చేలేకే కవర్లున్నాయి. ఇవి పెట్టేసి ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇదిగోండి ఇది మా పెద్దబ్బాయికి కావాలా. ఇది మా చిన్నబ్బాయికి. ఇదిగోండి. మా కోడలికి చీర తీసుకొస్తారు ప్రతి సంవత్సరం. ఇదిగోండి చీర తెచ్చారు కావాలా. బాగుందా? బాగానే ఉంది. నేను ఇప్పుడేనండి చూడటం. మీకు చూపిస్తా, నేను చూస్తున్నాను. బాగుందండి. ఇదిగోండి ఇది మా పెద్ద కోడలికి పెట్టిన చీర. అమ్మాయి కూడా గ్యాస్ ఆఫీస్లో చేసిద్ది కదా. అదిగోండి పచ్చలో తీసుకొచ్చారు. బాగా అంచుంది, బాగానే ఉంది చీర. అంత బరువు కూడా లేదండి, బాగుంది. తెలుపుగా మా కోడలు బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇదండి ఈ సంవత్సరం పెట్టిన బట్టలు. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. బాగా వేగినాయి కదా. ఇంకింతకంటే వేగితే మరీ గట్టి పడిపోతాయి ముక్కలు. ఈ టైప్లో ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాను. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి మసాలా వేసేసుకుందాము. మిక్సీకి పట్టుకున్న మసాలా. మసాలా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం. నేను ఏ చేప ఫ్రై అయినా సరే మసాలాలు చేపతో కలపనండి. నేను ఇట్లాగే వేయించుకుంటా. ఇది ఇలా వేయిస్తే మనం ఫ్రై చేసుకుంటే, ఇలా ఫ్రై చేసుకుంటే చెమటలు చూసారా. ఇది రోజు చెప్పేదేనండి, తెగుమ్మదం వేస్తుందండి వంటింట్లో. అసలు గాలి లేదు. హాల్లో చల్లటి గాలి ఉంటుంది బాగా కిటికీలు తీసుకుంటే. ఇట్లా చేసుకుంటేనే చేప బాగుంటుంది. మసాలా మాడదు, చేప బాగా ఫ్రై అయింది. అన్నీ కలిపేసుకుంటే మసాలా మాడుతుందని మనం ఆపేసుకుంటాం. మసాలా మాడిద్ది, చేప పచ్చిగా ఉంటుంది. అట్లా బాగోదు అసలు. వేయించుకో ఎవరు అలవాటు వాళ్ళకలండి. నేనైతే ఇలాగే చేస్తాను ఏ ఫ్రై అయినా సరే. చేపలు ఏ ఫ్రై చేసినా కూడా ఇదే విధంగా చేస్తానండి. బాగా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కేజీలు చికెన్ పచ్చడి పెట్టాలి. బెంగళూరు నుంచి మనకు ఆర్డర్ వచ్చింది. చికెన్ అయితే 5:30కి రమ్మన్నారు. చికెన్ వచ్చేలోపు నేను అల్లం చిల్లిపాయ పేస్టు, దానికి తగ్గట్టు మసాలా రెడీ చేసుకోవాలి. 2 కిలోలు చికెన్ పచ్చడి పెట్టి ఈ పూట రేపొద్దున పార్సల్ వేసేసేయాలండి. ఈ వంట అవి అవంగలోనే కాసిన టీ పెట్టేసుకొని తాగేసి ఇంకా పచ్చడి పెట్టాలి. కారం అండి, కారం చూపిస్తాను రండి మీకు. ఇది చూసారా, 10 కేజీల గడ్డు కారం అండి. ఈ 10 కేజీల గడ్డు కారం మా ఈపురాలు. ఇదిగోండి ఈ డబ్బాకి టిఫిన్కి ఈ సంచిలో పెట్టి, మా పెద్ద ఈపురాలు ఉందండి సంక్రాంతి పాడు, మా పెద్ద కోడలు గారిది. ఇంకా ప్రతి సంవత్సరము నాకు కారానికి దిగులు లేకుండా మా ఈపురాలు కొట్టిచ్చి తీసుకొచ్చిద్ది కారం. నువ్వు ఏడ కష్టపడతావులే వదినా, నేనే తొడాలు తీసింది పాపం, ఎండబెట్టింది 4-5 రోజులు పోయి కారం కొట్టించి పంపించిందండి. చూసారా నేనంటే ఎంత ప్రేమో మా ఈపురాలకి. ఇదిగోండి ఈ టిఫిన్ నిండా అదిమి అదిమి పెట్టింది కారం. మళ్ళీ డబ్బాకు కూడా వచ్చేసింది నాకు. ఇదిగోండి
ఇప్పుడు ఇది 10 కిలోలు ఎండుమిరపకాయల కారం. నేను ఇంకా సాంబార్ కారం ఇక్కడే మా ఊళ్ళో కొడతారండి. బాగా దంచుతారు రోకలతో. సాంబార్ కారం ఒక 2, 3 కిలోలకైతే కొట్టిస్తాను. నాకుదింకా కారం గురించి దిగులే ఉండదు. ఆ కారం కొట్టించే వీడియో గూడా పెడతాను మీకు. ఇంకా మసాలా మాడిపోతుంది. ఇంకా ఫ్రై చేసుకుందాం వచ్చేసేయండి. మసాలా వేగిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లకి కారం వేసుకుందాము. కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో? వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకుందాము. నేను కలిపేటప్పుడు ఉప్పు కొద్దిగా వేసానండి. ఇందులో కూడా కొద్దిగా మనం మసాలాలు వేసాం కాబట్టి కాస్త సప్పగుంటది. ఒక అర స్పూన్కి సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. పిచ్చి మాటలు చెప్పుకుంటా వంటలు చేయటం తప్పితే నాకేది రాదండి. ఎడిటింగ్ రాదు, వీడియోలు వదలటం రాదు, ఏమి రాదు నాకు. చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము పైన. చూసారా చేపల ఫ్రై ఎలా ఉందో? అద్దరిపోయే లుక్కుతో. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వాసన గుమగుమలాడిపోతుంది. కొరమేను ఫ్రై అండి ఇది. బాగా వేగినాయండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. చూసారా గుమగుమలాడే కొరమేను ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో? నేను చూసారు కదండి, ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో అయితే ఇంతేనండి. నాకు కూడా ఇంకా చికెన్ పచ్చడి అయితే పెట్టాలి, పని ఉంది. చూసారు కదా మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వంటలో అయితే. ఇంకా ఉందామా? మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో ఏందనేది. సరే ఇంకా సెలవు తీసుకొని ఇంకో వీడియోలో కలుద్దాం.